కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్రమించదని చెప్తా ఉన్నాం. విజయ్ గారు. మేడం, కొడాలి నాని లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆ డిజిటల్ బుక్ తీసుకెళ్లి జాగ్రత్తగా మడతేసి బాక్స్ లో పెట్టండి. నేను వాళ్ళ విధంగా మాట్లాడలేను కాబట్టి అది చెప్తున్నా. సరే, ఇప్పుడు సోదరుడు అనేకమైనటువంటి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి దాంట్లో బురద తీసుకొచ్చి ఆ బురద మొత్తం ప్రైమ్ నైన్ సాక్షిగా కూటమి ప్రభుత్వం పైన వేస్తా ఉన్నాడు. ఒక్కదానికన్నా శాంటిటీ గాని ఆధారం గాని ఏమన్నా ఉందా? వాయిస్ వెళ్ళిపోయింది, ప్రజలు నిజం అనుకోరు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ప్రైమ్ నైన్ సాక్షిగా. రామారావు గారు, మీకంటే మీకు కాదు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 11 మందికి ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వం ఉందా? ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందా? డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామనేటువంటి సోయి ఉందా? మీరు ఎక్కడ ఉన్నారు? 11 మందికి మీరు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడమని ప్రజలు ఓటేసి పంపిస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి బురద జల్లటం తప్ప మీరు చేస్తున్నది. అంటే రేపు మీకు అధికారం అసలు ఎందుకు ఇస్తారనుకుంటున్నారు? రేపు మీ అధికారంలోకి వస్తే కూటమి వాళ్ళని చంపుతాం కాబట్టి మాకు అధికారం ఏంటి? రేపు మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని తీసేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి. మేము అధికారంలోకి వస్తే పోలవరం కానీయం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి. మేము అధికారంలోకి వస్తే మీరు వేసిన రోడ్లన్నీ గుంతలు తవ్వి మళ్ళీ రోడ్లు లేకుండా చేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, దాన్ని ఆపేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి. మేము స్కూల్ పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నాం, అవన్నీ ఇయ్యం, ఇంట్లో ఒక్కరికే ఇస్తాం, వివక్ష గురి చేస్తాం అనేటువంటి మాట చెప్తే ఓట్లు వేయాలా? అసలు ఎందుకు వేస్తారు మీకు ఓట్లు? మీరు ఎందుకు వస్తారు అధికారంలోకి? కాబట్టి పగటి కథలు కనడం మానేయండి, ప్రజల పక్షాన మాట్లాడండి, నిజంగా మాట్లాడండి, అందరం కలిసి పోరాడదాం. ఈ కూటమి ప్రభుత్వం, నేను ఒక్కడే చెప్తానండి, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇలాగా 30 మంది వ్యక్తుల కోసం చేస్తున్నది కాదు, మీ కుటుంబ లాభాల కోసం చేస్తున్న ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అంతర్లీనంగా 16,000 ఎకరాలు సేకరించాలని నోటిఫికేషన్ నిజం కాదా? ఇది మీ యొక్క దుర్మార్గం కాదా? ఇది మీరు అవినీతికి తోటి గల్లుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా? ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి అనేటువంటి ట్యాక్స్ తో పని చేస్తుంది తప్ప ప్రజల కోసం ఏ ఒక్క ప్రయత్నం చేయట్లేదు. విజయ్ గారు, రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు, విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, ఒక హామీల సక్రమంగా అమలు అవుతుంది ఈ రోజు. ఒక్క నిమిషం రామారావు గారు, విజయ్ గారు, ఇంతకంటే అబద్ధం ఉందా? దుర్మార్గం ఉందా? 147 హామీలు ఇచ్చి మేడం ఒక్క హామీలు కూడా సక్రమంగా అమలు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు చెప్పండి. అమ్మఒడి పథకం మేము తీసుకొస్తే తీసుకొచ్చారు. రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి. విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, ఏంటి వాళ్ళు ఇంత ఎమోషన్ అవుతున్నారేంటి విజయ్ గారు ఇవాళ? మేడం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పారు. ఎందుకంటే కూటమిలో ఏదో లొక్కలొక్కలు ఉంటాయంటే మాట అనుకుంటున్నారనేటువంటి మాట మీరు కూడా అన్నారు కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఎందుకు ఆ మాట వచ్చింది అని అంటే, ఒక్క నిమిషం, ఇప్పుడు డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు, విచారణ జరిపారు, అతని మీద బదిలీ వేటు తీసుకున్నారు. మరి ఇంత ట్రాక్ రికార్డు ఉండి ఎలా బదిలీ వేటు తీసుకుంటున్నారు? ఆయన మంచి వ్యక్తిని మీ కూటమిలోని నేతలు ఎందుకు అంటున్నారు? అసలు ఇద్దరు 2 మాటలు ఎందుకు వస్తున్నాయి? అందరూ ఒక మాట మీద ఉండాల్సింది మీరు ముగ్గురు కూడా. మేడం, ఇక్కడ ఇది 3 పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం. ఆ కూటమిలో ఆ 3 పార్టీల్లో ఉండవాళ్లే రఘురామకృష్ణరాజు అయినా, విజయ్ కిరణ్ అయినా, లేదు ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కూటమి ముగ్గురు 3 పార్టీలు, 3 పార్టీల యొక్క అధ్యక్షులు, ఆ అధ్యక్షులు పార్టీ నిర్ణయాలు, మేమంతా కూడా ఆ పార్టీలో సభ్యులు మాత్రమే. ఆ పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయానికి ఎవడైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. ఇది త్రిపులార్దో విజయ్ కిరణ్ దో కాదు పార్టీలు. మేమంతా కూడా ఆ పార్టీ వల్ల లబ్ధి పొంది ఎమ్మెల్యేలుగానో అధికార ప్రతినిధులుగానో ఈ రోజున మీ ముందు మాట్లాడుతుంటే అది పార్టీ ఇచ్చినటువంటి అవకాశం. మరి ఒకే మాట అక్కడ ఎందుకు వినిపించట్లేదు? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో ఇది ఈ మాట మాట్లాడుతున్నారు, ట్రిపుల్ ఆర్ ఏమో ఆ మాట మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మాలి?
ఇక్కడ ఎవరిని నమ్మాలి? డిప్యూటీ సీఎం నమ్మాలా? ట్రిపుల్ ఆర్ చెప్తున్నా మంచి రికార్డు ఉందని నమ్మాలా? 3 పార్టీలో ఉన్నటువంటి అందరిది ఒకే మాట. రఘురామకృష్ణరాజు గారి పర్సనల్ ఒపీనియన్ అది పార్టీకి వృత్తి మాట్లాడేటువంటి అవకాశం లేదు. అంత మాత్రాన ఇక్కడ స్వేచ్ఛ ఉందండి. ఈ ప్రభుత్వంలో ఈ కూటమిలో మా పార్టీ వాళ్ళు మాట్లాడొచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. ఏదైనా ఓపెన్ గా చెప్పొచ్చు అంటారు కూటమిలోని నేతలే. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఇస్తున్నాం. రాజ్యాంగ పరంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నాం. మాట్లాడే స్వేచ్ఛను కల్పిస్తున్నాం. వాళ్ళలాగా గొంతులు నొక్కట్లేదు, గొంతులు పోయట్లేదు. రైట్ రైట్ శేఖర్ గారు ఏమంటారు?